నేను మాస్టర్స్ కూడా చేశాను ఇక్కడే వాగ్దేవి కాలేజ్ సిడిసి కాలేజ్లో. దేవుడి దయ వల్ల అన్ని ఫ్రీ సీట్స్ వచ్చినాయి. నేను అన్ని చిన్నప్పటి నుంచి ఫ్రీగానే చదివాను. దేవుడి దయ వల్ల మంచి మార్క్స్తో 80% మంచిగా పాస్ అయ్యాను. కానీ ఎప్పటికీ ఏదో ఒక లోటు అనిపించేది. దేవా డాడీ ఉంటే నేను ఇంకా ఎలా ఉండేదాన్నో అని బాధ అనిపించినప్పటికీ దేవుడు ఉన్నాడు. ఓకే నేను ఇలా ఉన్నాను చాలు, పైన డాడీ చూసి సంతోషిస్తున్నాడు అని అనుకోవడం తప్ప ఇంకా ఏం చేయలేను. దేవుడు సన్నిధిలో ఇలా అవుతుందని ఎవరు ఊహించాం కాబట్టి ఇదే ప్లేస్ ఇక్కడ లాస్ట్కి పైనుంచి కింద పడిపోతే ఆ మెడనరాలకి కుచ్చుకుందంట. సో ఇంకా బాధ అనిపిస్తూ ఉన్నా కానీ ఏం చేయలేము. మంచి చదువుకున్నాను. అంకుల్ వాళ్ళకి ప్రతి ఇయర్ నేను మంచిగా మాస్టర్స్లో డిగ్రీలో అన్నిట్లలో పాస్ అయ్యాక కూడా చెప్తే అంకుల్ వాళ్ళు మంచి గిఫ్ట్స్ ఇచ్చారు, మంచి ప్రోత్సాహం ఇచ్చారు. అలానే మంచిగా చదువుకో బిడ్డ, మీ అమ్మ పేరు మీ డాడీ పేరు నిలబెట్టాలి అని ప్రతి ఒక్క ఆంటీ అంకుల్స్ చర్చ్ వాళ్ళు అందరూ చెప్పేవారు నాకు. వాళ్ళ మాటలు దేవుని వాక్యము చిన్నప్పటి నుంచి ఈ చర్చ్లో బైబిల్ పట్టుకొని తిరిగి పెరిగిన దాన్ని ఎంతోమందికి దేవుడు మేలు చేస్తాడు, నా లైఫ్లో కూడా మేలు చేయడా అని నేను మంచిగా పట్టుదలగా చదువుకొని మంచిగా పాస్ అయ్యే తర్వాత నాకు సాఫ్ట్వేర్ జాబ్ కూడా దేవుడు ఇచ్చాడు. నేను చదివింది అకౌంట్స్, అప్పటికి దేవుడు సాఫ్ట్వేర్ స్ట్రీమ్లో మంచిగా జాబ్ ఇచ్చాడు. ఎంబీఏ కూడా మాస్టర్స్ పూర్తి చేసుకొని దాంట్లో నేను మైనర్ సబ్జెక్ట్ సిస్టమ్స్ తీసుకోవడం వల్ల నాకు మంచి సాఫ్ట్వేర్ జాబే దొరికింది. మమ్మీ సంతోషించింది, దేవా నా బిడ్డను సంతోషించావు, చాలు మంచి జాబ్ ఇచ్చావు అని మంచిగా ఉంది. ఈ లాస్ట్గా ఈ రీసెంట్గా 2023లో మమ్మీకి హార్ట్ స్ట్రోక్ కొంచెం రావడం జరిగింది. నేను 1 year నుంచి మమ్మీకి హాస్పిటల్ చూపిస్తా మమ్మీ అని ఎంత బతిమలాగాని, దేవుడు ఉన్నాడు బిడ్డ నాకేం కాదు, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళను అని ఎప్పుడు చెప్పినా కానీ అసలు వినకపోయేది. అది బాగా సివియర్గా పైకి హార్ట్ వరకు వచ్చేసింది. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, ఇంకా అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. మమ్మీకి దూరంగా ఉన్నప్పటికీ నేను రోజు కాల్ చేయడం మాట్లాడడం మమ్మీ జాబ్ చేసుకోవడమే జరిగిపోతూ ఉండేది. ధైర్యంగా ఉంచి మమ్మీ నన్ను అబ్రాడ్కి పంపిద్దామని కూడా ప్లాన్ చేసింది. దేవుడు నిన్ను పైనుంచి డాడీ నిన్ను మంచిగా ఆశీర్వదిస్తున్నారు బిడ్డ, నీ భవిష్యత్తు మంచిగా ఉంటే అదే చాలు అని చెప్పింది. నేను ప్రాసెస్ కూడా చేయించుకొని పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. అన్నీ చేసుకొని అక్కడ మంచి కాలేజ్లో సీట్ కూడా వచ్చింది. ఇంకా అంకిల్స్ అందరికీ